మీరు ఎప్పుడైనా జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అంటే అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలా అని లోన పోరాటంలాగా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవలేదా? అయ్యారు కదా. అయితే ఈ పోరాటాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో పోరాటం ఎలా ఉంటుందని అంటే మంచికి చెడ్డకి పోరాటం, మంచి చేయాలా చెడ్డ చేయాలా అనే పోరాటం. రెండో పోరాటం ఏంటంటే చెడ్డ చేయాలి కానీ ఎలా చేయాలా అనే పోరాటం. మామూలుగా అవిశ్వాసులు అయితే కనుక చెడు చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలి, దొరకకుండా చేయాలంటే ఏం చేయాలి, దొరికితే ఏం చేయాలి, ఇది మామూలుగా ఉంటుంది. సర్వసాధారణంగా విశ్వాసులైన తర్వాత గుర్తుపెట్టుకోండి, విశ్వాసులైన తర్వాత పోరాటాలు మూడు రకాలుగా ఉంటుంది. రెండు రకాలు ఉంటుంది, మూడు రకాలు ఉంటాయి. ఈ మూడు రకాల పోరాటాలు ఎప్పుడు నడుస్తున్నాడు. ఒక పోరాటం ఏమో మనసులోంచి వస్తుంది, ఒక పోరాటం ఏమో ఈగోస్ అహంలోంచి వస్తాయి, మూడోదేమో బుర్రలోంచి వస్తాయి. మూడు ఉంటాయి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఈ రెండు పోరాటాలు ఏంటో. తప్పిపోయిన కుమారుడు తెలుసు కదా మీకు. ఆయన మొత్తం యేసు ప్రభువు వారు చెప్పినటువంటి కథలో రెండు నిర్ణయాలు తీసుకున్నాడు. ఒక నిర్ణయం ఏమో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి, ఇంకో నిర్ణయం బయట నుంచి ఇంట్లోకి రావడానికి. రెండు నిర్ణయాలేగా, మీకు అర్థమైందా? ఒకటేమో ఇంట్లోంచి బయటకు వెళ్ళటం, రెండోదేమో బయట నుంచి ఇంట్లోకి రావటం. ఈ రెండు నిర్ణయాల టైంలో కూడా గొడవలు అయిన ఉంటాయి. అంటే గొడవలు అవటం అంటే వెళ్ళనా వద్దా అనేసి. అయితే ఈ రెండు నిర్ణయాల్లో ఒకే ఒక తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే మొదటిసారి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని అంటే తప్పు కదరా అంటే తప్పలేదు వెళ్ళిపోతాను, నా ఆస్తి నాకు ఇచ్చాయి. అది కాదురా బాబు, నీ ఆస్తి నీకు ఇస్తాను కాదంటలేదు, నీ ఆస్తి నీకు ఎప్పుడు వస్తుంది, నేను పోతే వస్తుంది. నువ్వు పోయినోడితో సమానా, నువ్వు ఉంటే అంతా నాకంత, నా ఆస్తి నాకు ఇచ్చాయి. ఇది ఇంట్లోంచి బయటికి వెళ్ళేప్పుడు. అర్థమైందా? అంటే మనోడికి వెళ్ళాలనే మనసు ఉంది, వెళ్ళాలని కోరుకుంది, ఇది మంచిదా చెడ్డదా ఆలోచించే బుర్రలేదు. అర్థమైంది కదా. దీన్ని ఉద్రేకపూరితమైన నిర్ణయం అంటారు. ఉద్రేకం అనుకుంటే అయిపోవాలా, పెప్సీ కోలా జో చాహే హో జాయే, అది మన బతుకు. నువ్వు అనుకున్న చేసేయి, అంతకంటే ఇంకేం లేదు. అప్పుడెప్పుడో సినిమా వచ్చింది, ప్రేమికుడు అనుకోండి సినిమా పేరు. మన సినిమాలు ఇప్పుడు చూడడం, ఎక్కడో చిన్న బిట్లు ఎక్కడో వినబడతా ఉంటే ఆ బిట్ అనమాట. వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే ఎప్పుడైనా ఏమన్నా అనిపిస్తే అంట 1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్కేయాలంట. 10 తర్వాత కూడా అదే 3 ఉంటే వెళ్ళిపోవాలంట. అంటే బుర్ర ఏం పనిచేయదు నెంబర్లో. అర్థమైందా? అయితే అదే తప్పిపోయిన కుమారుడు ఇంటికి రావాలని ఆలోచించాడు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇంటికి రావాలనుకున్నప్పుడు ఉపయోగించింది. మనకు అది ఉందా లేదా అనేది మనం ఆలోచిద్దామే. లోకాసు వార్త 15వ అధ్యాయం, లోకాసు వార్త 15వ అధ్యాయం 17 వచ్చిన చదువుతున్నానే. 17 అని నేను చదువుతా. ఆ తమ్ముడు నాకు మైక్ ఇచ్చారు కదా, ఏదో నన్ను ఇక్కడ నుంచోబెట్టారు కదా, నేను మాడతానులే. అర్థమన్నా? అట్లా కదమ్మా, నన్ను వాక్యోపదేశకుడు అన్నారు కదా, ఈ వాక్యం కూడా ఆయన చదివేస్తే నేనేం ఉపదేశకుడిని అవుతాను? నేనే మాడతాను. థ్యాంక్ యూ. రైట్. 17వ వచనం. అయితే 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 చూడయ్యా, అయితే అది లేదు అదవదే, ఏది అది విషయం. ఏమొచ్చింది ఆడికే? బుద్ధి వచ్చింది. ముందు తీసుకున్నప్పుడు ఉందా నిర్ణయం? లేదు. రెండో నిర్ణయంలో వచ్చింది ఏంటది? బుద్ధి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళి. బుద్ధి. కుర్రోళ్ళుగా బాగా నిర్ణయాలు తీసుకుంటాం
కానీ రెండు నిర్ణయాలు, బుద్ధి లేని నిర్ణయం, బుద్ధి ఉన్న నిర్ణయం. మీరు తీసుకునే నిర్ణయం బుద్ధి కలిగిందా, బుద్ధి లేదా? సార్ నాకు బుద్ధి కలిగిన నిర్ణయం తీసుకోవాలని ఉంది సార్ అని అంటే, బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కాలేజీలో చదివితే వస్తుందా? రాదు. చర్చికి వెళ్తే వస్తుందా? రాదు. బైబిల్ చదివితే వస్తుందా? రాదు. తపస్సు చేస్తే వస్తుందా? రాదు. డబ్బులు సంపాదిస్తే వస్తుందా? రాదు. బుద్ధి రావాలంటే ఒకటే ఒక పద్ధతి, దేవుడిని అడిగితే ఇస్తాడంట. కొన్ని దేవుడి దగ్గరే ఉంటాయి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా, బుద్ధి లేదా, నన్ను అడగండి, నేను ఇస్తా. అర్థమైందా? దేవుడు బుద్ధి జ్ఞానం ఇస్తానంటున్నాడు, ఆయన్నే అడగాలి. బుద్ధి జ్ఞానం ఇంకెవ్వరిని అడగకూడదు. బుద్ధి జ్ఞానం వేరే వాళ్ళని ఎందుకు అడగకూడదంటే, కొన్ని ఇతరులను అడగడం అస్సలు అడగలం. ఉదాహరణకి మీ ఇంటికి వచ్చాను నేను పొద్దున్నే, పళ్ళు తోముకునే బ్రష్ మర్చిపోయాను. అది నువ్వు కొంచెం నీ బ్రష్ చీరా అని అడుగుతాడు ఎవడైనా? అడుగుతారా? సబ్బీరా అని అడగొచ్చు, టవలీరా అని అడగొచ్చు. అర్థమైందా? షాంపూ ఎవరా అని అడగొచ్చు. కొంచెం నీ బ్రష్ చీరా అని అడుగుతాడు ఎవడా? అడగరు. ఎవడ బ్రష్ ఆడిదే కదా, ఎవడ మాస్క్ ఆడిదే కదా. అదేవిధంగా ఎవడ బుద్ధి ఆడికే ఇస్తాడు దేవుడు. నీకు బుద్ధి లేదంటే తప్పు నీది. బుద్ధి దేవుడిని అడిగితే ఇస్తాడు. అయితే బుద్ధి దేవుడు ఎలా ఇస్తాడు? బుద్ధి దేవుడు ఇస్తున్నప్పుడు ఏం జరుగుద్ది? ఇది ఇంట్రడక్షన్ అన్నమాట ఇప్పటిదాకా. దీనికి ఒక వచనం చదివి వినిపిస్తానే. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం. ఓకే, 666 చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చా? యెషయా 66:6. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దం వినబడుచున్నది. మళ్ళీ చదువుతానే. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని వినబడుచున్నది, దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ఇందులో ఎన్ని శబ్దాలు ఉన్నాయి చెప్పండి సార్? ఈ వచనంలో ఎన్ని శబ్దాలు ఉన్నాయి? 3. ఓ శబ్దం మార్కెట్లోంచి వస్తుంది, ఓ శబ్దం గుళ్ళోంచి వస్తుంది, ఇంకో శబ్దం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ప్రతి విశ్వాసికి 3 శబ్దాలతో గొడవలు ఉంటాయి. ఓ శబ్దం మార్కెట్లోంచి. ఈ మార్కెట్లోంచి వచ్చే శబ్దం ఏంటి తెలుసా? ప్రపంచం నాలాగా తయారవమని అడుగుతుంది. ఎవరు? ప్రపంచం. అందరూ గుండు గీకించుకుంటున్నారు, నువ్వు ఎందుకు గీకించుకోవు? అందరూ చౌపో పెట్టుకుంటున్నారు, నువ్వు ఎందుకు పట్టుకో? అందరూ ప్యాంట్ చింపుకుంటున్నారు, నువ్వు ఇంకెందుకు చంపలా? అర్థమైందా? అందరూ ప్యాంట్ కిందకి వేస్తున్నారు, నువ్వు ఎందుకు పైకి వేస్తున్నావు? ఇది లోకం, ఇది లోకపు శబ్దం. చాలా భయంకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ లోకపు శబ్దం మనకు తెలియకుండానే పడిపోతూ ఉంటాం. అది అనుకుంటాం ఫ్యాషన్ అని, కానీ మనకు తెలియదు అది ఫ్యాషన్ కాదు, ఉచ్చు. ఆ ఉచ్చులోకి వెళ్ళిన తర్వాత బయటికి రాలేం. మాయలో వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని చెప్తాను చూడండి, మాయలాగంటే. చాలామందికి మొబైల్స్ ఉంటాయి కదా, ఈ మొబైల్లో కొత్తగా ఒక కవర్ తయారు చేశారు ఈ మధ్యకాలంలో. చాలా అమ్ముడుపోతున్నాయి కవర్లు. ఈ కవర్ మాయ కవర్. ఆ కవర్ ఉందంటే నువ్వు అదనమాట. అదేంటి సార్ అంటాను, చెప్తాను అదేంటో. ముందు ఆ కవర్ ఏంటి చెప్తా, ఆ కవర్ అంటే అది అంటే ఏంటి చెప్తా. ఈ కవరు వెనకాల దగ్గర 10 రంగులు ఉంటాయి. అర్థం, రెయిన్బో కలర్ ఉంటుంది చూసా, అలాగా ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రతి అంగుళంకి రంగు మారిపోతూ ఉంటుంది. పసుపు, ఎరుపు, అన్ని రంగులు ఉంటాయి. అర్థమైందా? బాగుంటుంది కదా అని పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మన భారతదేశానికి 3 రంగులు ఉంటాయి కదా. 3 రంగులు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? భారతదేశం అని అర్థం. అర్థమైంది కదా? పసుపు రంగు ఉంటే అర్థం ఏంటి? తెలుగుదేశం అని అర్థం. అర్థమైంది కదా? కాషాయం ఉంటే అర్థం ఏంటి? బీజేపీ అని అర్థం. ఇది ఉంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు అదే అని అర్థం. మరి నేనేం చేయను? నేను అబద్ధం ఆడట్లా, ఒట్టు ఆడ రంగు అది.
ఎల్జీబీటీ వాళ్ళ రంగు అది. ఎల్ అంటే లెస్బియన్స్, ఆడవాళ్ళని పెళ్లి చేసుకునేవాళ్ళు. జీ కనబడేదా తమ్ముడు? ఆల్రెడీ పట్టిసాడే, అదేనా పట్టిందే? లేదా వేరే నీ గర్ల్ ఫ్రెండ్ మెసేజా? నాతో పెట్టుకోవద్దు, నువ్వు ఏది చేసినా నాకు తెలిసిపోద్ది. నా సంగతి అస్సలు తెలియదు నీకే. అమ్మో అస్సలు వదిలిపెట్టను. గర్ల్ ఫ్రెండ్ మెసేజా అదేనా? వేరే మెసేజా? అని నేను ఇక్కడ ఎద్దాను అనమాట. నువ్వు ఇక్కడికి వస్తావా? అట్లా కాదు తమ్ముడు, నేను చెప్పేది నీకు నచ్చట్లేదా? మానేసి వెళ్ళిపోతాను తమ్ముడు. నాతో పెట్టుకోదు. నేను ఎంత సరదాగా ఉంటాను, అంత గలీజ్గా నేను. చాలా మంచివాడిని నేను, చాలా చక్కగా ఓపెన్గా చెప్తా అన్ని విషయాలు. కానీ ఇలాంటి అధవేషాలు వేసారనుకో అస్సలు తట్టుకొని నేను. 10,000 మందిలో 2-3 గొడవ చేసినా నాకు కళ్ళు పడుతున్నాయి. నేను ఇలా కళ్ళు మూసుకొని ఆయనలాగా పాట పాడేవాడిని కాదు, ఇలా పైకెత్తి. నేను మీకు ఐ కాంటాక్ట్ ఉంటుంది, అర్థమైందా? ఏంటి మెసేజ్ ఇస్తున్నావా? ఓకే. ఈ రంగులు ఉంటాయా, అది ఎల్జీబీటీ కమ్యూనిటీ. ఎల్ అంటే లెస్బియన్స్, అమ్మాయిలతో ఉండేవాళ్ళు. జీ అంటే గేస్, అబ్బాయిలను పెళ్లి చేసుకునేవాళ్ళు. తెలియకుండా పడిపోతారు. అయితే ఇంకో విషయం చెప్తాను, ఇది ఒక దెయ్యం. ఏది? అమ్మాయిలు పెళ్లి చేసుకోవటం, అబ్బాయిలను పెళ్లి చేసుకోవటం అనే దెయ్యం. ఇది ఉందనుకో, ఆ దెయ్యం నీ మీద వచ్చి పడుతుంది. తెలియకుండా వేస్తారనమాట. అర్థమైందా? మీరు చదువుకున్న వాళ్ళు కదా. లెఫ్ట్ ఈజ్ రైట్, ఎల్ఈఎఫ్టి లెఫ్ట్, ఐఎస్ ఈజ్, ఆర్ఐజిహెచ్టి రైట్. లెఫ్ట్ ఈజ్ రైట్ అని గూగుల్ కొట్టండి, నేను చెప్పిన సమాచారం అంతా వస్తుంది. ఏంటి తెలుసా? లెఫ్ట్ ఈజ్ రైట్ అంటే ఇది నా ఎడం చేతి కదా, ఈ ఎడం చోకు ఒక్కదానికే పోగు పెట్టుకుంటే అడికి వచ్చేగడని అర్థం. నేను అబద్ధం ఆడట్లా. అందుకే మీరు టెక్స్ట్ చేసి చూడండి, లెఫ్ట్ ఈజ్ రైట్ అని కొట్టి చూడండి. ఆడబ్బాయి ఇంకో అబ్బాయితో పడుకుంటాడని అర్థం, ఆ అమ్మాయి ఇంకో అమ్మాయితో పడుకుంటుందని అర్థం. ఎల్జీబీటీ అని కొట్టండి, నేను చెప్పిన ఆ జెండా వస్తుంది. మీలో చాలామంది అన్న ఆడు పోగు పెట్టుకుంటాడు, నేను కూడా పెట్టుకుంటాను అన్న స్టైల్కి అంటారు కదా. ఆ తర్వాత దెయ్యం వచ్చి కూర్చుంటుంది, నీకు అబ్బాయిని చూస్తేనే బాగుంటుంది. ఇది లోకం పోకడ. ఎవ్వరు చెప్పరు. చర్చిలో ఎవడు చెప్తాడు ఈ మాట? అందులో ఎంత పవిత్ర స్థలంలో చెప్పరు. స్తోత్రం అంటారు ఇక్కడ. ఎవడైనా సరే ఈ మాటలు ఎవడు చెప్తాడు? చెప్పడు. అందుకే పక్క చెప్తున్నాను నేను, అర్థమైందా? లెఫ్ట్ ఈజ్ రైట్. ఒకసారి కూర్చోండి, ఒకసారి మొబైల్ అంటూ కూర్చోండి, ఒకసారి ఒకళ్ళను కూర్చోండి. లెఫ్ట్ ఈజ్ రైట్ కూర్చోండి, నేను వచ్చింది కదా వస్తుంది. లెఫ్ట్ ఈజ్ రైట్, ఎల్ఈఎఫ్టి లెఫ్ట్, ఐఎస్ ఈజ్ రైట్. గూగుల్ చెక్ సెర్చ్ కొట్టండి, లెఫ్ట్ ఈజ్ రైట్. అంటే నేను అబద్ధం ఆడుతున్నా వెళ్తే చిల్లిడానికి. ఎవరినో ఒకళ్ళు ఎల్జీబీటీ 4 అక్షరాలు ఎల్జీబీటీ అని కొట్టి సెర్చ్ కొట్టండి, ఇమేజెస్ కొట్టండి. నేను చెప్పిన రంగులు వచ్చినాయి చెప్పండి నాకు. వచ్చినాయా? ఎల్జీబీటీ నేను కూడా చూపిస్తాను. అంటే మీకు తెలియాలమ్మా, ఎవరు చెప్పడం మీకు ఇది సాతాను ట్రాప్. ఇది చూడు రంగు, అదే ఇది ఎల్జీబీటీ రంగు. ఇది మీకు ఇలా ఉంటుంది, అది ఏది మొబైల్కి. అవునా కదా? అవునా? మరి వాళ్ళ జెండా ఇది, వాళ్ళ జెండాపై కపిరాజు ఇదే దాని జెండా ఎల్జీబీటీ. అర్థమైందా? లెఫ్ట్ ఈజ్ రైట్ కొట్టండి, ఆ చౌపు గురించి వస్తుంది. వచ్చిందా తమ్ముడా? తమ్ముడు స్మార్ట్గా ఉన్నాను, ఈజీగా పడిపోతాం. జాగ్రత్త. అయితే ఇవి ఉచ్చులు అన్నమాట. ఉచ్చులు కుర్రోళ్ళు ఆ మధ్యకాలంలో ప్యాంట్ కిందకేసేవాళ్ళు. అర్థమైందా? అది కూడా స్టైల్ అనుకుంటారు. కాదు. మీరు గూగుల్లో లో, ఎల్ఈడబ్ల్యూ లో, వెయిస్ట్, డబ్ల్యూఏఐఎస్టి, వెయిస్ట్ అని కొట్టండి. ప్యాంట్ కిందకేస్తే అర్థం ఏంటంటే అమెరికా జైలుల్లో చాలా కాలం మగోళ్ళు మగ్గున్నప్పుడు వాళ్ళల్లో కొంతమంది మగోళ్ళు
స్వలింగ సంపర్కులు అయిపోతారు, హోమోసెక్షువల్స్ అయిపోతారు. నేను హోమో అని చెప్పడానికి ప్యాంట్ కిందకి వేస్తాను. తమ్ముడు, నేను అబద్ధం ఆడట్లా. మీరు అమాయకంగా అది స్టైల్ అనుకొని కింద ఎలా నడుస్తూ ఉంటాడు, జారిపోద్ది అనేసి నేను చూసా చాలామంది. అంటే పాపం మీకు తెలీదు, అమాయకంగా పడిపోతారు. ఇది లోకపు అరుపు, ఇది లోకపు అరుపు. ఆ అరుపులో పడిపోతే ఆ దెయ్యం వచ్చి కూర్చుంటుంది నీళ్ళు. సో కాబట్టి లోకమంతా ఏదో చేస్తుందని నువ్వు చేసేయద్దు. లోకం ఎవడన్నా ప్యాంటు చెప్పుకుంటే ఆడికి ఎందుకు చెప్పుకున్నాడు అడుగు. అర్థమైంది? వాడు చౌపు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నాడు అడుగు. వాడు జుట్టుకి ఇలా గీత పెడితే ఎందుకు గీత పెట్టాడు చూడు. ఆడు విరాట్ కోహ్లీ అవ్వచ్చు, ఇంకెవడన్నా అవ్వచ్చు. నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టమే, కానీ ఆడు గీత ఎట్టుకున్నాడని నేను ఎట్టుకుంటానా? అది విషయం. ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు ఆడు ఎందుకు చేస్తున్నాడు, నేను ఎందుకు చేయాలి, ఇది లోక పరుపు. మొదటిది అయిపోయిందా? రెండో అరుపు బయట నుంచి రాదు, లోన్ నుంచి వస్తుంది. ఆలయం, ఆలయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంటే మన గుండెకాయకు బాగా ఇష్టమైంది, మన మనసుకు బాగా ఇష్టమైంది, మన హృదయానికి బాగా ఇష్టమైంది. అర్థమైందా? మీకు బైబిల్ నుంచి ఒక మాట చెప్తాను చూడు, ఇది చాలా సెంటిమెంటల్గా ఉంటుంది. ఒకసారి యేసుప్రభు వారేమో ఒక అబ్బాయిని అన్నాడు, అరే బాబు నువ్వు నన్ను వెంబడించరా అన్నాడు. అంటే ఆడేమన్నాడంటే మా నాన్న చచ్చిపోయిన తర్వాత అని పాతెట్టేసి వస్తాను అన్నాడు కదా. అంటే కుర్రోడు ఎందుకు నవ్వాడు చెప్పమంటావా? ఇదే బైబిల్ చదువుతున్న నవ్వు రాదు, చాలా పవిత్రంగా ఉంటుంది, ఎందుకంటే అర్థం కాదు కాబట్టి. ఇది ఒరిజినల్ మీనింగ్. మా నాన్న పోయిన తర్వాత ఆయన పాతెట్టేసి వస్తాను అన్నాడు. ఇది సెంటిమెంటల్. ఈ సెంటిమెంటల్ ఫీలింగ్ చాలాసార్లు ఉంటుంది. అరే ప్రభు దగ్గర రా అంటే, అన్న కొన్ని లిటిగేషన్స్ అన్నీ సెటిల్ అయిన తర్వాత వస్తానన్నా. అరే ప్రభు దగ్గర రా అంటే 2 రోజులు టైం అన్నా. మీలో చాలామంది ఎలాంటి పోస్ట్పోన్మెంట్ చేస్తారు, ఎందుకంటే హృదయంలో ఉన్నది. మీలో కొంతమంది ఎలా చేస్తారంటే, నాకు రావాలంది కానీ దాంతో ఫిక్స్ అయిపోయి నన్ను వదిలేసేటి అట్లాగా. దేంతో? గర్ల్ ఫ్రెండ్తో. అది తలనొప్పి. అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. అది నాకు పెళ్లి కాకముందు, మారు మనసు పొందకముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, నాకు ఉండేది. మారు మనసు పొందిన 3-4 నెలలకి విషయం అర్థమైంది, ఇలా గర్ల్ ఫ్రెండ్స్ పిచ్చేషాలు వేయకూడదని. అప్పుడు చాలా కష్టం మీద వదులుకొని బయటకు వచ్చాం. బయట రావడం చాలా కష్టం నాకు తెలుసు. 4-5 రోజులు తిండి తినబుద్ధి అవ్వలేదు, పడుకో బుద్ధి అవ్వలేదు, నుంచో బుద్ధి అవ్వలేదు, ఎవరితో మాట్లాడ బుద్ధి అవ్వలేదు. ప్రేమ అంటే అలాది ఏదో అదే. అంటే చెప్తున్నా, మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళవే అని. మీరేమో నేను పైనుంచి ఊడిపడ్డవాడినేమో అనుకుంటారని చెప్తున్నా. నేను చాలా గలీజ్గాడిని, డ్రగ్ అడిక్ట్ నేను. అర్థమైందా? గంజాయి తీసుకునేవాడిని, డ్రగ్గుల కోసం క్యాబరాకి వెళ్ళేవాడిని. క్యాబరా అంటే ఏంటి తెలుసా? బట్టలు ఇప్పేసి డ్యాన్స్ వేయటం నేను చేసేవాడిని. బార్లో డ్యాన్స్ వేసేవాడిని, 2 అమ్మాయిలు నేను డ్యాన్స్ వేసేవాళ్ళని. ఇది మన బతుకు. కెసినో బార్ అండ్ రెస్టారెంట్ అని గుంటూరులో ఉండేది నా సెంటర్ దగ్గర, దాంట్లో వేసేవాడిని. ఇది మన బతుకు. మా అమ్మ పెళ్లి చీర 20 రూపాయలకి తాకట్టేసా గంజాయి కోసం. మనం అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే వీడికి ఏం తెలిసినా మన బాధలు, వీడి ఈ తరవాడు కాదు బీసీ వాడు అనుకుంటారేమో అని మొత్తం చెప్తున్నా. అర్థమైందా? అయితే గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడల్లా, అర్థమైందా, ఆడియన్స్లో అంటే మనకి పెద్ద పాటలు రావు తమ్ముళ్ళలాగా, కానీ వచ్చింది ఏదో పాడేసేవాడిని. ఎందుకంటే మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలి. ఎవడ ఇంప్రెస్ అయినా పర్లేదు, అందుకని ఒక పాట పాడేవాడిని. ఆ పాట ఎంత ఇష్టంగా పాడేవాడిని తెలుసా? మారు మనసు పొందిన కొన్నాళ్ళకి అర్థమైంది ఆ పాట ఎంత దరిద్రమైందో. కానీ అప్పట్లో బాగా ఫీల్ అయిపోయేవాడిని. హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. హృదయం అనే కోవెల దేవాలయంలో నిన్ను కొలిచా. ఎలాగా? పెళ్ళికి ముందు నువ్వు నా దేవత, నువ్వు నా ఏంజల్, పెళ్ళైన తర్వాత నా పాలిట రాక్షసి కదా. హృదయం కోవెల. సెంటిమెంట్ నుంచి కొన్ని అరుపులు వినబడతాయి. అది ఎలా వెళ్తావు? అమ్మని ఎలా వదిలేస్తావు? ఇక్కడ ఫ్రెండ్స్ అందరిని ఎలా వదిలేస్తావు? ఇదివరకు మాట ఇచ్చావు, ఎలా వదిలేస్తావు? ఇవి సెంటిమెంట్. బయట ప్రపంచం ఒకటి అడుగుద్ది, లోన సెంటిమెంట్ ఒకటి అడుగుద్ది. ఈ రెంటి మధ్యన 3వ స్వరం ఒకటి ఉంటుందమ్మా. అదేంటి తెలుసా? ఆలకించుడి, పట్టణంలో అల్లరితో అని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినబడుచున్నది,
తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు, తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు. యెహోవా శబ్దం వినబడుచుండు. దేవుని శబ్దం, దేవుని శబ్దం దేవుని బిడ్డలకు వినబడుతుంది. దేవుని శబ్దం దేవుని బిడ్డలు గ్రహించగలుగుతారు. దేవుని శబ్దం ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళకి వినబడుతుంది. మీకు జాగ్రత్తగా వినిపిస్తాను. సంబంధం కలిగి ఉండటం అంటే ఏంటో. మీరు ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నారు, ఒక కుక్క పిల్ల తెచ్చుకోగానే ఫస్ట్ ఏం చేస్తారు? ఓ పేరు ఆడతారు దానికి, టిమ్మి. దాన్ని టిమ్మి 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 అని 10 రోజులు పిలిస్తే 10వ రోజుకి అర్థం అవుతుంది ఇది నా పేరు అని. ఆ తర్వాత టిమ్మి అంటే టక్కమని పరిగెత్తుకొని వస్తుంది. నీకు టిమ్మికి ఏం ఏర్పడింది? ఓ సంబంధం. నీకు టిమ్మికి ఓ సంబంధం ఏర్పడింది, అవునా కదా? దేవుడితో నువ్వు మాట్లాడుతా అంటే వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని రోజులకి దేవుడికి నీకు ఒక లింక్ ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు మాట్లాడితే నీకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడితే అర్థమయ్యేది టెక్నిక్ కాదు, టెక్నిక్ కాదు అన్న, కొన్ని టిప్స్ ఇవ్వండి అంటే కాదు. దేవునితో గడిపితే దేవుని మాటలు అర్థం అవుతాయి. దేవునితో సంబంధం ఉంటే దేవుని మాటలు అర్థం అవుతాయి. బైబిల్ అర్థం చేసుకోవడానికి ఎదవ తెలివితేటలు ఏం అక్కర్లా, దేవుడితో గడపడం నేర్చుకుంటే చాలు. కొంతమంది ఎంటెక్ చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పాస్టర్ 5వ క్లాస్ ఫెయిల్ అయినోడు ఉంటాడు. నిజం. పరంజ్యోతి గారు 9వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఆయన పెద్ద పెద్ద ప్రసంగాల్లో మాట్లాడితే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు నోరు ఎల్లబెట్టుకొని వినేవాళ్ళు. అర్థమైందా? నాకు ఒకసారి చేతబడి చేశారు. చేతబడి చేస్తే మన ఆకివీడు, వెస్ట్ గోదావరి భీమవరం దగ్గర ఆకివీడు నుంచి ఒక ఆయన్ని పంపించారు నాకు చేతబడి చేస్తే ప్రార్థనకి. నాకు నా భార్యకి 22 రోజులు రక్తశక్తి అనే దెయ్యాన్ని ప్రయోగించారు. 30 రోజుల్లో నన్ను లేపేయాలని. అది పరిస్థితి. 22వ రోజు ఆయన వచ్చాడు. ఆయనకి చదువుకోవటం రాదు, అసలు చదువు రాదు ఆయనకి, చదువు రాదు. బడికెళ్ళా, జీవితంలో బడికెళ్ళా. ఆయన ప్రార్థన చేశాడు, దెయ్యం మొత్తానికి పోయింది. అంటే నాకేం పట్టలేదులే, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది, అది పోయింది. ఆయన ఏమన్నాడంటే ఇంకో రోజు ఉంటానయ్యా అన్నాడు. ఒక రోజు కాదు సార్, 2 రోజులు ఉన్నాను సార్ అన్నాడు. అయితే ఏమన్నాడంటే అయ్యా నాకు కొన్ని తెలుగు బైబిల్ పుస్తకాలు ఏమన్నా కొన్ని ఇవ్వగలవా అన్నాడు. అంటే సార్ మీరు నేను వచ్చినప్పుడు నేను బడికి వెళ్ళలేదన్నారు కదా సార్, ఎందుకు సార్ అన్నా. అంటే అది కాదయ్యా, నేను ప్రార్థన చేసుకొని, ఆయన అన్నమాట తమ్ముడు నాకు పిచ్చెక్కింది. ఇప్పుడు లేడు ఆయన గాబ్రియల్ అంటారు. ఆ ఏరియాలో ఆయన ఏమంటారంటే దెయ్యాలు గాబ్రియల్ అంటారు. అయితే ఆయన ఏమన్నాడు, అయ్యా నేను ప్రార్థన చేసి ఇలా పేజీ తిప్పి అలాగుంటే 2 నిమిషాల్లో ఆ పేజీలో ఉన్న విషయం అంతా నాకు అర్థమవుతుంది అన్నాడు. ఎలాగానన్నా? నాకు తెలియదయ్యా అన్నాడు. నాకు తెలియదయ్యా. నేను డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆయన బయోగ్రఫీ తీసుకొచ్చా. ఆయన జీవిత చరిత్ర ఉంటుంది తెలుగులో, ఇంత పుస్తకం. ఆయన అడిగా, సార్ డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆయన గురించి ఎప్పుడైనా అన్నారు? నేను వినలేదయ్యా. మంచి భక్తుడా? సార్ చాలా మంచి భక్తుడు అని. ఈ అయ్యా పుస్తకం అని అన్నాడు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా, ఎక్కువ లేదు 12 పేజీల పుస్తకం, రోజంతా పట్టింది ఆయనకి. ఆ రోజంతా చదివి అయ్యగారు డేవిడ్ లివింగ్స్టన్ గురించి బాగుందా అంటే మొత్తం చెప్పాడు నాకు ఆయన, మొత్తం. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవునితో సంబంధం ఉంటే దేవుని మాటలు మన గుండెకు గుచ్చుకుంటాయి. అది ఎలాగో నాకు తెలియదు, కొన్నిసార్లు వాక్య ధ్యానానికి నేను కూర్చున్నప్పుడు దేవుడిచ్చే తలంపులు చాలాసార్లు చదివానే, ఎప్పుడు ఇలా రాలేదు, ఈరోజు ఎందుకు వచ్చింది ఇలాగా? నాకే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు నీతో మాట్లాడాడు అని అంటాను రుజువేంటి తెలుసా? బైబిల్ చదివి లేచినప్పుడు నీకే ఆశ్చర్యం పుట్టాలి, నీకే. అది దేవుడు మాట్లాడతాం అంటే. అర్థమైందా? దేవుడు అలా మాట్లాడతాడు, సంబంధాన్ని బట్టి మాట్లాడతాడు. అయితే ఇప్పుడు 3 స్వరాలు విన్నాం కదా, ఒకటి ఊర్లో స్వరం, ఒకటి గుండెలో స్వరం, ఒకటి దేవుడి స్వరం. ఈ 3 స్వరాల్లో గట్టిగా ఉండేది 2 స్వరాలు. ఇది బయట నుంచి వచ్చేది, గుండెలోంచి వచ్చేది. దేవుని స్వరం ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటుంది. అరవడు, బలవంతం చేయడు ఆయన.
ప్రేమతో చెప్తాడు. నువ్వు ఇంటే ఎన్నో లేకపోతే పోతావు, అంతే. ప్రేమతో చెప్తాడు, పదే చెప్తాడు, చాలాసార్లు చెప్తాడు. ఒకసారి వినలేదనుకో, నాయనా చెప్తున్నానయ్యా. అందుకనే ఆయన గురించి ఎలా మాట్లాడారంటే, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాం అనుకో, మన ఇంటికి వెళ్ళాం రాత్రి 11ంటికి, అందరూ పడుకొని ఉన్నారు. అమ్మా డాడీ, ఇంట్లో కుర్రోడు రమేష్ అరే రమేష్, మీ అక్క జ్యోత్స్న అక్క జ్యోత్స్న పిలిచావు, ఎవ్వరు లేగట్లా, మీ ఇల్లు. ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మా నానా కొడతావు లేదా? ఇది మీ ఇల్లు అయితే తలుపు దబదబా కొడతావు. అదే మీ ఆఫీసర్ ఇంటికి వెళ్ళావనుకో, సార్ పడుకున్నాడేమో సార్, నెమ్మదిగా కొడతావు కదా. యేసయ్య మన హృదయపు తలుపు, మన ఇల్లు ద్వారం కొట్టినట్టు కొట్టడంట. నీ హృదయం అనే ద్వారం మీద నెమ్మదిగా, బాబు అమ్మా సర్వ అనిస్తావా నాన్నకే, ప్లీజ్ బాబు మాటినయా మా ప్లీజ్ అయ్యా, సరే బాబు మా సరే రావచ్చా. ఇది యేసయ్య చేసే పని. చాలా నెమ్మది మాడతాడు ఆయన, చాలా నెమ్మదిగా. అరవడైనా దడిపించడు, ఏడిపించడు. అయితే ఒక విషయం చెప్తాను చూడండి, దేవుడు మాట వింటే, అర్థమైందా? దేవుడు మాట వింటే అందరూ ఇటు వెళ్తుంటే, దేవా నన్ను ఏం చేయమంటావు అంటే, అమ్మ నువ్వు ఇటు వెళ్ళాలమ్మా. దేవా అందరూ అటు వెళ్తున్నా, అదే నువ్వు ఇటురా. ప్రభా వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసు, కానీ నువ్వు ఎట్లా రావాలి. ప్రభా అందరూ మా ఫ్రెండ్స్ అంతా అటు వెళ్తున్నారు, ఇట్రాయా, అటు వద్దు ఇట్రా. దేవుని మాట లోకానికి వేరుగా ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది, చాలా వేరుగా. కొన్నిసార్లు మనకి ఫ్రెండ్స్తో ఎలా చెప్పాలో తెలియదు. నేను మారు మనసు పొందకముందు విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ, మా ఊరికి సినిమా యాక్టర్ ఉందే విజయశాంతి, ఆమె ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ మా ఊరికి. అయితే చిరంజీవిను విజయశాంతి మొట్టమొదటి సినిమా సంఘర్షణ సినిమా వచ్చింది. దాని 15 రోజుల ముందు మారు మనసు పొందాను నేను, అర్థమైందా? కానీ మా ఫ్యాన్స్ కదా, టికెట్లు వచ్చేస్తాయి ముందే. సో మా ప్రెసిడెంట్ వాళ్ళు వెళ్ళి, అన్న టికెట్ వచ్చేసిందిరా, రేపు పొద్దున్న రెడీ అయిపో అన్నాడు. సినిమా 10:10కి, కానీ మనం 8ంటికి వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి. అది ఎయిర్పోర్ట్ కాదు, ఏమంటది హాల్ థియేటర్, సినిమా థియేటర్కి. ఎందుకు? మనం కాగితాలే చెంపాలా, ఇసరాలా, హడావుడి చేయాలా, విజయశాంతికి ఒక ఫోటో వేయాలా, చిరంజీవికి ఒక దండ వేయాలా, ఫుల్ హడావుడి చేయాలా, కొంచెం అటు ఇటు తిరగాల, కొంచెం బాగా బిజీగా ఉన్నట్టు పిక్చర్ ఇవ్వాలా, ఇదంతా చేయాలన్నమాట. అయితే సరే అనేసి వెళ్ళిపోయారు. రాత్రంతా ఏదో సినిమా సంఘర్షణ ఇవ్వగానే మన హృదయంలో సంఘర్షణ మామూలుగా ఉందా? 3 స్వరాలు వినబడినాయి. అందరు వెళ్ళారు, నువ్వు వెళ్ళొచ్చు కదా. విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్, ఇంతకాలం విజయశాంతిని దేవతలాగా చూసావు, వదిలేస్తావా? ఇప్పుడు ఎన్ని ఉంటాయి చూసారా, బయట లోకం, లోన హృదయం, వీటన్నిటి మధ్యన ఆ దేవుడు ఒకడు గొడవ మొదలు పెట్టాడు. ఎలా వెళ్తావు అంటాడు. ఇదివరకు ఆ గొడవ లేదు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. నువ్వు ఎలా వెళ్తావు సినిమా కానీ, అర్థమైందా? ఇది సంఘర్షణ అంటే. సరే పొద్దున్న వచ్చేప్పటికి నేను సినిమా మానేసాను చెప్పాలి, లెక్క ప్రకారం చెప్పలేకపోయాను. ఏంటంటే అబ్బో సినిమా మానేసావా అని ఎదగోలేస్తారండి. సెటార్లు భయంకరంగా ఉంటాయి, అర్థమైందా? అరే ఎంతకాలం ఉంటుంది వస్తారా అంటాడు. ఏం చేయాలో అర్థం కాక కడుపు నొప్పి అని చెప్పా. ఎంతకాలం ఉంటుంది కడుపు నొప్పి? ఎదదే జీవితాంతం ఉండలేదు కదా, ఓ పూట ఉంటుంది అంతే. మళ్ళీ మధ్యాహ్నం ఇంకో షో ఉంటుంది కదా, దానికన్నా వెళ్ళాలి కదా అనేసా. వాళ్ళు వెళ్ళిపోయారు. 10 గంటలకి నేను కాలేజీకి వెళ్తున్నా, ఇంట్లో అక్కడనే ఉండలేక. చూడండి అసలు సంఘర్షణ అంటే ఏ లెవెల్లో ఉంటుందో మీకు చెప్తా. సైకిల్ తొక్కుంటే వెళ్తాం కాలేజీకి, ఏలూరులో వెళ్తూ ఉంటే, మా కాలేజీ 6 కిలోమీటర్లు. మా అయితే ఒక 20 నిమిషాలు పడుతుంది సైకిల్ తొక్కడానికి. నెమ్మదిగా తొక్కుతూ ఉంటే మా కాలేజీకి 2 కిలోమీటర్ల ముందు ఫైర్ స్టేషన్ సెంటర్ అని ఉంటుంది. అక్కడ 3 రోజుల ముందు నుంచి టాక్ ఉంది, ఏమనంటే 18 అడుగులు కటౌట్ పెట్టారని. ఎవరిది? చిరంజీవిది, విజయశాంతిది. ఆ కటౌట్ ఉండే ప్రాంతాన్ని దాడుతున్న సైకిల్ మీద, లోన సంఘర్షణ. ఓసారి కటౌట్ చూడొచ్చు కదా అని చూస్తే పోయేదే ఉందా, ఎదవదే. కానీ ఆ టైంలో చూడండి సంఘర్షణ.
చూడొకసారి వద్దు వద్దు. సినిమాకి ఎలాగో వెళ్ళట్లేదు, చూస్తే ఏం పోయింది? నీకు వచ్చి చెప్పంటావా? ఎలా చూసి ఎంత కుమిలిపోయాను నేను, దేవుణ్ణి హర్ట్ చేశాననే ఫీలింగ్. బయట వాదించి వాల్ పోస్ట్ చూస్తే ఏమవుద్ది అనొచ్చు, బయట నేను రైటే, వాల్ పోస్ట్ చూస్తే పాపం కాదు, కానీ నాలో ఉన్నటువంటి దేవుణ్ణి హర్ట్ చేశా. అది దేవుని స్వరం ఏంటంటే, అది దేవుని స్వరం. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా, చిన్న విషయం. ఆ దేవుని స్వరం వినటం నేర్చుకుంటే, నెమ్మది స్వరం, ప్రేమతో మాట్లాడే స్వరం, ఆయన స్వరాన్ని విని లోబడినప్పుడు ప్రజలు తిట్టొచ్చు, ప్రజలు అసహ్యించుకోవచ్చు, ఏం పర్లా. నిలబడతో నేర్చుకుంటే జీవితం ధీటుగా ఉంటుంది తమ్ముడు, ధీటుగా ఉంటుంది. మీ అందరికీ 3 స్వరాలు ఉంటాయి నాకు తెలుసు. లోక స్వరం, గుండెలోంచి వచ్చే స్వరం, దేవుని స్వరం. దేవుని స్వరం వినటం నేర్చుకోండి, దేవునితో సంబంధం కలిగి ఉండటం నేర్చుకోండి. దేవునితో సంబంధం అంటే దేవునితో మాట్లాడాలి, అదే ప్రార్థన. దేవుని మాటలు వినాలి, అదే వాక్యం. అర్థం చేసుకున్నది జీవితంలో అన్వయించాలి, అదే బంధం. ఆ బంధంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు నెమ్మదిగా మనతో మాట్లాడతాడు, మన హృదయంలో మాట్లాడతాడు. ఎలా మాడతాడు నాకు తెలియదు, మాడతాడు అలాగా. నేను ఎప్పుడు ఆయన స్వరాన్ని ఈ చెవితో వినలా, ఈ కంటితో ఆయన్ని చూడలా, ఎప్పుడు చూడలా. కానీ నా నిర్ణయాలు అన్నిట్లో దేవుడు నాకు తోడుకున్నాడు. నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం అది, ఆయనతో ఒక బంధం ఏర్పడింది. మీకుందా? అది ఇంపార్టెంట్ అమ్మా, అది క్రైస్తవ్యం అంటే, అది అసలైనటువంటి జీవితం అంటే, అది అసలైనటువంటి ఆరాధన పుట్టుకొచ్చే హృదయం అంటే, అది లోబడేటువంటి జీవితం అంటే. అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.